మా శ్రీనగర్ యాత్ర ఇది పార్ట్ 1 అండి. ఎయిర్పోర్ట్లో వల్ల డాల్ లేక్ యొక్క మార్క్ కనిపిస్తుందండి. అక్కడ మా హోటల్, ఆ తర్వాత బొటానికల్ గార్డెన్, అటు పిమ్మట మొఘల్ గార్డెన్, డాల్ లేక్లో బోటింగ్, ఇవన్నీ విశేషాలు ఇందులో ఉన్నాయి. సో మనం కంటిన్యూ అవుదాం. మెయిన్గా గార్డెన్స్, ఫౌంటైన్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో అక్కడి నుంచి మనము గ్రీనరీ చాలా అద్భుతంగా ఉందండి. తర్వాత వెదర్ కూడా చాలా గొప్పగా ఉంది. తర్వాత మనకి మన వార్ ప్లేస్, కార్గిల్ వార్ ప్లేస్, మన శంకరాచార్య టెంపుల్, ఇవన్నీ కవర్ చేసాము ఇందులో. ఇది శంకరాచార్య టెంపుల్ శ్రీనగర్ అండి. మెట్లన్నీ ఎక్కాలి. ఆల్మోస్ట్ 80 స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళటానికి. సో కొంతవరకు ఈజీగానే ఉంది, కానీ పైన కొంచెం కష్టంగానే ఉంది. మెట్లు ఎత్తుగా ఉన్నాయి. ఇది ఎయిర్పోర్ట్ పిక్చర్, శ్రీనగర్ ఎయిర్పోర్ట్. ఇది హోటల్ బటు మేము దిగిన ప్లేస్. సో హోటల్ బటు నుంచి మేము ఫస్ట్ డాల్ లేక్, తర్వాత శంకరాచార్య టెంపుల్ వెళ్ళాము. డాల్ లేక్ రోడ్లో నుంచి శంకరాచార్య టెంపుల్ రీచ్ అయ్యాము. సో శంకరాచార్య టెంపుల్ని మనం స్టెప్స్ అన్నీ ఉన్నాయి, గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. 280 స్టెప్స్ ఆల్మోస్ట్ ఎక్కాలి. పైకి ఎక్కాక ఆల్మోస్ట్ 1 feet డెప్త్ ఉన్నాయి స్టెప్స్ అన్నీ. సో ఆ టెంపుల్ని చూపిస్తాను ఇప్పుడు. శ్రీనగర్ హోటల్ బటు నుంచి, ఇది హోటల్ బటు ప్రిమిసెస్. ఇక్కడ నుంచి మేము బయలుదేరి బస్లో డాల్ లేక్ మీదుగా శంకరాచార్య టెంపుల్కి వెళ్తున్నాము. ఇది హోటల్ రాయల్ బటు, డాల్ లేక్ రోడ్ అండి ఇది మొత్తము. ఈ డాల్ లేక్ మీద నుంచి ఆల్మోస్ట్ ఒక 20 kilometers పైన ప్రయాణం చేస్తే మనకి శంకరాచార్య టెంపుల్ వస్తుంది. ఆది శంకరాచార్య టెంపుల్. ఆ టెంపుల్లో కొంచెం స్టెప్స్ ఉంటాయి. ఇది మొత్తం డాల్ లేక్ రోడ్. ఈ రోడ్డు మొత్తం మనకి ఒక చోట మనకి బోటింగ్కి ప్లేస్ ఉంటుంది. సో అది దాటాక మనకి ఇలాగా కొంచెం ఘాట్ రోడ్ లాగా, కొద్దిగా మరీ కాదు, కొంచెం ఘాట్ రోడ్ లాగా వస్తుంది. అక్కడి నుంచి ప్రయాణం అయితే మొత్తం గ్రీనరీ ఉంటుంది. టోటల్ గ్రీనరీ మధ్యలో ప్రయాణం చేస్తే ఇలా స్టెప్స్ చేరుకుంటాం. ఇది టెంపుల్ 1. స్టెప్స్ అన్నీ ఎక్కాలండి. 280, ఆల్మోస్ట్ 280 వరకు ఉన్నట్టున్నాయి స్టెప్స్. సో ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి పడితే పైన ఇంకా ఆది శంకరాచార్య మెయిన్ తపస్సు స్థలు, మెయిన్ టెంపుల్ దగ్గర మీకు ఇంకా చాలా ఎత్తుగా ఉన్నాయి. 1 feet ఎత్తు ఉన్నాయి స్టెప్స్. కొంచెం కష్టంగా ఉంది అక్కడ. సో ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. మొత్తం రాతి కట్టడమే. సో లోపల ఇది తపస్సు స్థలం, శంకరాచార్య గారి తపస్సు చేసుకున్నటువంటి స్థలం ఇది. సో ఈ తపస్సు స్థలం నుంచి చాలా చిన్న గుహల్లాగా ఉంటుంది. లోపల రాతి కట్టడంలోనే లోపలికి వెళ్ళి ఆయన అక్కడ తపస్సు చేసుకున్నారట. మనకు వెళ్ళటానికి పర్మిషన్ ఉంది, లోపలికి వెళ్ళొచ్చు. సో అదిగోండి జగద్గురు శంకరాచార్య తపస్సు స్థలం అని రాస్తుంది. ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ ఇలా ఉన్నాయి. టెంపుల్ సరౌండింగ్స్ ఇక్కడ బయట టెంపుల్ హిస్టరీ రాస్తుంది, మొత్తము టెంపుల్ యొక్క చరిత్ర అంతా రాస్తుంది. హుండీ కూడా ఉన్నది మనకి దానం చేయడానికి. అక్కడ నుంచి మనం చూస్తే శ్రీనగర్ వ్యూ కనిపిస్తుంది. చాలా ఎత్తుగా ఉంది కదా ఈ స్థలం. ఇక్కడ నుంచి మనకి కింద గ్రీనరీ వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇది శంకరాచార్య టెంపుల్ అవుట్ సైడ్ అండి. సో ఇక్కడ నుంచి బస్సులో తిరిగి మేము మొఘల్ గార్డెన్కి ప్రయాణం. ఇలా తిరిగి వచ్చిన రూట్లోనే వెనక్కి వచ్చి ఆల్మోస్ట్ డాల్ లేక్ రోడ్ నుంచి తిరిగి బొటానికల్ గార్డెన్ వైపు పెడుతున్నాం. సో బొటానికల్ గార్డెన్ అండ్ మొఘల్ గార్డెన్స్ రెండు సేమ్ లైన్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ డాల్ లేక్ రోడ్ సేమ్ అగైన్ మళ్ళీ వెనక్కి వచ్చాము. డాల్ లేక్ రోడ్లో మనం ఇప్పుడు మొఘల్ గార్డెన్కి వెళ్తున్నాం. ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు, చాలా దగ్గరే ఉంది. మొఘల్ గార్డెన్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం. మొఘల్ గార్డెన్స్లో ఇక ఫ్లవర్స్, ఇక మనము ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే చాలా అద్భుతమైన ఫ్లవర్స్, గ్రీనరీ, ఆ తర్వాత మధ్యలో లేక్, ఫౌంటైన్ చాలా బాగుంటుందండి. లోపల యాక్చువల్గా మనకి కాశ్మీరీ డ్రెస్ అవి కూడా దొరుకుతున్నది. అందరూ అటువైపు వెళ్ళిపోయి కాశ్మీరీ డ్రెస్లు వేసుకొని ఫోటోలు కూడా తీయించుకున్నారు. సో ఇది మొఘల్ గార్డెన్ వే లోపలికి వెళ్ళటానికి. మొత్తం అక్కడి నుంచి మనకు చుట్టూ కొండలన్నీ కనిపిస్తూ ఉంటాయి. వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం గ్రీనరీ, పూలతో చుట్టువైపు కొండలు, వాతావరణం కూడా చాలా చల్లగా ఆహ్లాదంగా
ఉంటుంది. ఇది మొత్తం మొఘల్ గార్డెన్ అండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు వెదర్ కానీ మొత్తం ద అంబియన్స్ కానీ ఆ చెట్లు కానీ ఆ ఫౌంటైన్స్ కానీ అన్నీ చాలా చూడాల్సినవి తప్పకుండా. చాలా బాగున్నాయి అన్నీ. చాలా పెద్ద గార్డెన్ కూడా, చాలా టైం పడుతుంది నడవటానికి కూడా. ఎదురుగా లేక్ కనిపిస్తోంది. సో ఇటువైపు మొత్తం గార్డెన్, మొత్తం అంతా కవర్ చేయడానికి టైం అయితే చాలా పడుతుంది. చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటే ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో ఎదురుగా చూస్తారు కదా లేక్. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ మనం బొటానికల్ గార్డెన్ వైపు వెళ్దామండి. ఇది స్టెప్స్ ఉన్నాయి ఇలాగా. అటు నుంచి బయటకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మనం బొటానికల్ గార్డెన్ వైపు వెళ్ళే లోపల ఇక్కడ అన్ని రకరకాల ఫ్లవర్స్, రోజెస్ అయితే చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్రైట్ కలర్స్, పెద్ద సైజు, చాలా హెల్దీ ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. మొత్తం గ్రీనరీ కూడా చాలా బాగా ఉంది గ్రీనరీ. సో మొత్తం బొటానికల్ గార్డెన్ ఒక వ్యూ చూద్దాం, మొత్తం రౌండ్ ఆఫ్ చేద్దాము. మొత్తం గార్డెన్ ఇది ఇలా ఎంట్రీ అండ్ మధ్యలో సెంటర్లో మనకు ఒక ఫౌంటైన్ ఉంటుంది. సో లెఫ్ట్కి రైట్స్కి మనకి ఫ్లవర్ గార్డెన్స్ ఉంటాయి. అక్కడి నుంచి మనకి బయటకు వెళ్ళే మార్గం కూడా ఒకవైపు నుంచి ఉంది. ఇది మొత్తం అంతా సెంటర్ పార్ట్. ఈ మొఘల్ గార్డెన్లో ఇటువంటి ఫ్లవర్స్ లేవు, ఈ వెరైటీ లేవు అని లేదు. చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈవెన్ బంతిపూలు కూడా ఉన్నాయి. అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుంటూ ఇదిగోండి ఇలాగా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ బొటానికల్ గార్డెన్ వైపు వెళదాం. ఇది మొత్తం గ్రీనరీ దీంట్లోనే. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం బొటానికల్ గార్డెన్ వైపు వెళ్తున్నాం. బొటానికల్ గార్డెన్ కాశ్మీర్, శ్రీనగర్. ఈ బొటానికల్ గార్డెన్లో వెళ్ళేటప్పటికీ స్కూల్ స్టూడెంట్స్ చాలామంది వచ్చి ఉన్నారు, ఎక్స్కర్షన్ అనుకుంటాను. సో ఆ లైవ్లీ అట్మాస్ఫియర్ని డిలీట్ చేయదలుచుకోలేదు. ఎంజాయ్ చేయండి మీరు కూడా. మీ వాళ్ళు కూడా ఇక్కడ వెరైటీస్ ఆఫ్ క్రిసాంథమం ఫ్లవర్స్ అంటే చామంతి పూలు చాలా రంగులు ఉన్నాయండి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చామంతి పూలు అన్నీ ఉన్నాయి. పక్కన ఒక కొలను ఉంది, ఒక చిన్న లేక్ లాంటిది. సో పాత్వే ఇది. సో ఇక్కడ మీరు చూసారు కదా చామంతులు ఎంత బాగున్నాయి. ఇవంతా బొటానికల్ గార్డెన్లో కవర్ చేసినటువంటి చామంతి పూలు అండి. అన్ని కుండీల్లో కూడా చాలా అద్భుతంగా వచ్చాయి పూలు. మొత్తం చెట్టు నిండా పూలే ఉన్నాయి. చూసారు కదా మొత్తం నిండుగా మొగ్గలు, కలర్స్ కూడా చాలా బ్రైట్గా, అసలు చాలా బాగా ఉన్నాయి పూలు. అక్కడ దొరికిన కాశ్మీరీ డ్రెస్సులతో సో అక్కడికక్కడ అప్పటికప్పుడు ఫొటోస్ తీసి ప్రింట్అవుట్ తీసి ఇస్తున్నారు అక్కడ యాత్రికులందరికీ. చాలామంది అక్కడ ప్రింట్. ఈవినింగ్ అక్కడ నుంచి అందరం డాల్ లేక్ వచ్చాము. డాల్ లేక్లో బోటింగ్. సో ఒక్కొక్క బోట్లో 4 కూర్చోడానికి ఉన్నది. ఆల్మోస్ట్ మొత్తం అంతా లేక్ అంతా అరౌండ్ ఒక ½ అన్ అవర్ వరకు టైం పడుతుంది. సో ఈవినింగ్ టైం వెళ్ళాం మేము. మధ్యలో ఫ్రూట్స్ షాపింగ్ కూడా ఉంది. మధ్యలో ఫ్రూట్స్, టీ అడుగుతున్నారు, టీ చేసేస్తున్నారు. సో ఆ తర్వాత షాపింగ్ మాల్స్ ఉన్నాయి మధ్యలో. శారీస్, డ్రెస్ మెటీరియల్స్, కార్పెట్స్ ఏం కొనుక్కోవాలన్నా మధ్యలో షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. అన్నిటినీ కవర్ చేసుకుంటూ చాలా బోట్స్, చాలామంది ఇలా లేక్లో వెళ్తూ ఉంటారు షికారికి. అందరినీ చూసుకుంటారు. అక్కడ కుంకుమ పువ్వు అన్నీ షాపింగ్ చేస్తున్నారు, అన్నీ సేల్ చేస్తున్నారు అక్కడ. శ్రీనగర్లో డాల్ లేక్, మొఘల్ గార్డెన్, బొటానికల్ గార్డెన్ అండ్ శంకరాచార్య టెంపుల్ ఇవి కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే గుల్మార్గ్ వెళ్ళాము రోప్వే ఎక్కడానికి. దెర్ ఆర్ 2 phases ఉన్నాయి గుల్మార్గ్లో. phase 1, phase 2. phase 1 మటుకు వెళ్ళగలిగాం మేము. phase 2 బుక్ చేసుకున్నాం కానీ అప్పుడు మెయింటెనెన్స్ వర్క్ ఏదో జరుగుతుందని అది క్యాన్సిల్ చేశారు.
సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి గుల్మార్గ్ వెళ్తున్నాము. శ్రీనగర్ నుంచి మనము ఇప్పుడు రోడ్డు మార్గం ద్వారా మనం గుల్మార్గ్ వెళ్తున్నాము. గుల్మార్గ్ వెళ్ళే దారిలో మొత్తం మనకంతా గ్రీనరీ, చెట్లు, బాగా ఎత్తైన చెట్లు, మొత్తం చాలా గ్రీనరీతో, అటువైపు కొండలు, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది. ఆ సీజన్ని బట్టి మారుతుంటుంది. ఆల్మోస్ట్ చల్లగానే ఉంటుంది ఇప్పుడు. సో ఈ మార్గం కూడా మనం ఇప్పుడు గుల్మార్గ్ చేరుకోబోతున్నాము. గుల్మార్గ్లో మనకి రోప్వే ఉంది. రోప్వే నుంచి సైట్ సీయింగ్ ఉంటుంది, వ్యూ, శ్రీనగర్ వ్యూ. గుల్మార్గ్లో మనకి రోప్వే ఉంది. రోప్వేలో ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు ఉన్నాయి. ఆన్లైన్ మీద టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఫేజ్ 1 ఆన్లైన్ టికెట్ బుకింగ్ చేసుకున్నాం, ఫేజ్ 2 కూడా చేసుకున్నాము. బట్ మా బ్యాడ్ లక్ ఆ టైంలో మెయింటెనెన్స్ వర్క్ గురించి ఫేజ్ 2 ఆపేశారు. సో మనం ఇప్పుడు రోడ్ మార్గం ద్వారా ముందు గుల్మార్గ్ చేరుకొని, ఇది గుల్మార్గ్ చేరాము. ఇక్కడ నుంచి రోప్వే కోసం వెళ్ళాలి. ఇక్కడ రోప్వే ఎక్కి మనం ఫేజ్ 1కి వెళ్తున్నాం. రోప్వే ప్లేస్కి చేరుకున్నామా అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ వచ్చి మనకి రోప్వే వెళ్ళటానికి కోసం ఎంట్రీ టికెట్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి రోప్వేలో ఫేజ్ 1కి పంపిస్తారు. సో జనం అంతా క్యూ కట్టి ఉన్నారు. క్యూ లైన్లు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద క్యూలు ఉంటాయి ఇక్కడ. సో క్యూలో మనము ఇప్పుడు వెళ్తున్నాం. సో మనం రోప్వే క్రాస్ చేసేసి మనం ఇప్పుడు ఫేజ్ 1కి చేరుకున్నాం. అక్కడ వ్యూ అంతా ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఒక్కొక్క టైంలో మంచు ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే మంచు లేదు. ఫేజ్ 2లో కూడా మంచు లేదు. సో మేము క్యాన్సిల్ చేసినందుకు పెద్దగా బాధపడలేదు. మంచు, మనం శ్రీనగర్ పెడితే మంచు చూడాలనుకుంటాం కదా, మా టైంకి మంచు లేదు. సో ఇది ఎంట్రీ ఆఫ్ రోప్వే 90 కదా, ఎగ్జిట్ ఫస్ట్ ఫేజ్ 1. సో ఇలాగా మనకి చుట్టూతో కొండలు. ఇక్కడ నుంచి హార్సెస్ మీద వెళ్ళిన వాళ్ళు కొంతమంది. అక్కడ నుంచి హార్సెస్ మీద కూడా వెళ్ళచ్చు. చూసారు కదా ఎత్తైన చెట్లు ఎలా ఉన్నాయో. మేము వెళ్ళేసి రిటర్న్ వచ్చేస్తున్నాము ఇంకా అక్కడి నుంచి. సో రిటర్న్ వచ్చేటప్పుడు మేము షాపింగ్ పాయింట్ ఒకటి చూసుకున్నాము. శ్రీనగర్ బెస్ట్ షాపింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి. శ్రీనగర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ షాపింగ్. దిస్ కాశ్మీరీ వర్క్ చాలా అద్భుతంగా ఉంది, చూసారా, నీడిల్ వర్క్. సో ఒక కోటు, డ్రెస్సెస్, షాపింగ్ ఎంతైనా చేసుకోవచ్చు అక్కడ. అక్కడి నుంచి తర్వాత మేము కార్గిల్ మెమోరియల్ ప్లేస్కి వెళ్ళాము. కార్గిల్ మెమోరియల్ ప్లేస్ వెళ్ళే దోలో మనకి అమర్నాథ్ స్టార్టింగ్ పాయింట్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్ అది పహల్గామ్ నుంచి ఉంది, పైన కొండ నుంచి మనకు అది కనిపిస్తుంది. సో ఇదంతా కార్గిల్ వార్ మెమోరియల్కి వెళ్తున్నాము. ఆ రోడ్డు, ల్యాండ్, కొండలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి గ్రీనరీ తక్కువగా ఉంటుంది, బట్ ఆ ల్యాండ్, కొండలు అంతా చాలా డిఫరెంట్గా ఉంటాయి. చూసారు కదా ఎంత డిఫరెంట్ ఇదిగా ఉన్నాయి అన్నీను. సో రోడ్డు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, మొత్తం ఘాట్ రోడ్డు. డిస్టెన్స్ తక్కువైనా వెళ్ళటానికి టైం అయితే చాలా పట్టింది. అక్కడికి వెళ్ళి కొంత దూరం వెళ్ళాక మన వెహికల్ని అలౌ చేయరు వాళ్ళు. వాళ్ళ జీపుల్లోనే కంపల్సరీగా వెళ్ళాలి. సో మేమంతా వాళ్ళ జీపుల్లో ఎక్కి వెళ్తున్నాం. సో 6 మెంబర్స్ ఒక వెహికల్లో ఎక్కాము. సో సైడ్కి చూసారు కదా నది ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం కార్గిల్ వార్ మెమోరియల్కి వెళ్తున్నాము. కార్గిల్ మెమోరియల్ రోడ్ ఇదంతాను. సో ఆ మెమోరియల్, కార్గిల్ లోపల మ్యూజియం ఎలా ఉంది, ఆ డీటెయిల్స్ మొత్తం అంతా తిరిగి ఆ ఫొటోస్ ఇంకొక వీడియో చేసుకుందాం. ఇదంతా రోడ్ అనమాట, మనకి కార్గిల్కి వెళ్ళే రోడ్, కార్గిల్ మెమోరియల్ రోడ్. అంత ఈజీగా అయితే లేదు, మొత్తం ఘాట్ రోడ్డు. సో మొత్తం మట్టి కూడా చాలా ఎక్కువ, రోడ్డు కూడా అంత కన్వీనియంట్గా లేదు. ఇదండి కార్గిల్ మెమోరియల్ రీచ్ అయ్యాము. ఈ డీటెయిల్స్, దాని ఇన్సైడ్ పిక్చర్స్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే, తప్పకుండా అందరూ చూడవలసిన ప్లేస్. సో ప్యాట్రియాటిజం అంటే ఏంటంటే ఇక్కడ చూస్తే తెలుస్తుంది మనకి, కంపల్సరీ చూడాలి ప్లేస్.